నవగ్రహ వైభవం, దివ్యగాథలు, వేదమంత్రాలు మరియు శాంతి పరిహారాలు. భారతీయ సనాతన ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి అత్యంత విశిష్టమైన స్థానముంది. వేదాంగాలలో ఒకటైన జ్యోతిష్యం ప్రకారం మానవ జీవితం విశ్వంలోని ఖగోళ శక్తుల ప్రభావంతో ముడిపడి ఉంది. ఈ శక్తులకు మూలకారకులు నవగ్రహాలు. నవగ్రహాలు కేవలం భౌతికమైన గ్రహాలు మాత్రమే కావు. అవి పరమాత్ముని లీలా స్వరూపాలు, మన కర్మానుసారం ఫలితాలను అందించే కర్మఫలదాతలు. నవగ్రహాల ఆధ్యాత్మిక అంతరార్థం, ద స్పిరిచువల్ ఎసోటెరిక్ మీనింగ్. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే నవగ్రహాలు మన శరీరంలోని చక్రాలకు, అంతఃకరణాలకు ప్రతిరూపాలు. సూర్యుడు ఆత్మకారకుడు, జీవాత్మ. చంద్రుడు మనఃకారకుడు, మనస్సు. మంగళుడు కుజుడు ప్రాణశక్తి, అహంకారం, ధైర్యం. బుధుడు బుద్ధికారకుడు, విచక్షణ, జ్ఞానం. గురుడు జీవకారకుడు, జ్ఞానకారకుడు, చిత్తం, సద్గుణం. శుక్రుడు ఇంద్రియ సుఖాలు, కళాకారకుడు. శని తపస్సు, వైరాగ్యం, కర్మఫల అనుభవం, క్రమశిక్షణ. రాహువు మాయ, భ్రాంతి, ప్రాపంచిక వ్యామోహం. కేతువు మోక్షం, అంతర్ముఖ ప్రయాణం, కైవల్యం. నవగ్రహాల దివ్య స్వరూపాలు, గాథలు మరియు మంత్రాలు. సూర్య భగవానుడు రాజగ్రహం, ఆత్మకారకుడు. మహిమ, సూర్యుడు ప్రత్యక్ష దైవం, జగత్తుకు ప్రాణాధారం, ఆరోగ్యానికి, తేజస్కు మూలం. పురాణగాథ, కశ్యప ప్రజాపతి మరియు అదితి దంపతులకు జన్మించినందున సూర్యుడిని ఆదిత్యుడు అంటారు. సూర్యుని భార్య సంజనాదేవి ఆయన తేజస్సును తట్టుకోలేక తన నీడ అయిన ఛాయాదేవిని సూర్యుని వద్ద ఉంచి తపస్సు చేయడానికి వెళుతుంది. ఛాయాదేవికి శనిదేవుడు జన్మిస్తాడు. వేదమంత్రం, ఓం ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశన్నముతం మర్త్యంచ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్. గాయత్రీ మంత్రం, ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్. పరిహారాలు. ఓ శాంతి. ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారాలు చేయడం, సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం. ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం, గోధుమలు దానం చేయడం. 2 చంద్రుడు మనఃకారకుడు. మహిమ, చంద్రుడు మానసిక ప్రశాంతతకు, ఊహాశక్తికి అధిపతి, ఓషధులకు రాజు. పురాణగాథ, చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 నక్షత్రాలను వివాహం చేసుకుంటాడు. అయితే వారిలో రోహిణిపై మాత్రమే ఎక్కువ ప్రేమను చూపిస్తాడు. మిగిలిన కుమార్తెల ఫిర్యాదుతో దక్షుడు చంద్రుడిని క్షయ వ్యాధితో క్షీణించిపోవాలని శపిస్తాడు. చంద్రుడు శివుడిని శరణు వేడగా శివుడు చంద్రుడిని తన జటాజుటంలో ధరించి చంద్రశేఖరుడు శాప విముక్తి కలిగిస్తాడు. అందుకే చంద్రుడు పక్షంలో క్షీణిస్తూ మరో పక్షంలో పెరుగుతూ ఉంటాడు. వేదమంత్రం, ఓం ఆపయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణీయం భవా వాజస్య సంగతే. గాయత్రీ మంత్రం, ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృతత్వాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్. పరిహారాలు. ఓ శాంతి. సోమవారం శివారాధన చేయడం, అభిషేకం చేయడం. పాలు, బియ్యం లేదా తెల్లని వస్త్రాలను దానం చేయడం. పూర్ణిమ రోజున చంద్ర దర్శనం చేసి ధ్యానం చేయడం. 3 మంగళుడు అంగారకుడు, కుజుడు భూమిపుత్రుడు. మహిమ, ధైర్యసాహసాలకు, శారీరక శక్తికి, రక్తానికి కారకుడు. పురాణగాథ, ఒకానొక సమయంలో శివుడు ధ్యానంలో ఉండగా ఆయన నుదిటి నుండి ఒక చెమట బిందువు నేలపై పడుతుంది. ఆ బిందువు నుండి రక్తాంబరధారి అయిన ఒక బాలుడు జన్మిస్తాడు. భూదేవి ఆ బాలుడిని పెంచి పెద్ద చేస్తుంది. అందువల్ల కుజుడిని భూమిపుత్రుడు లేదా భౌముడు అని పిలుస్తారు. ఆయన తీవ్ర తపస్సు చేసి గ్రహాల వరుసలో స్థానం సంపాదించాడు. వేదమంత్రం, ఓం అగ్నిర్మూర్ధాదివః కకుత్పతాన్హ పృథావ్యా అయం అపాగ్ం రేతాగ్మసి జిన్వతి. గాయత్రీ మంత్రం, ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్. పరిహారాలు. ఓ శాంతి. సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ లేదా హనుమంతుడిని పూజించడం. మంగళవారం ఉపవాసం ఉండటం, కందులు దానం చేయడం. కుజదోష నివారణకు ఎర్రటి పూలతో పూజ చేయడం.
4 బుధుడు బుద్ధికారకుడు. మహిమ తెలివితేటలు, వ్యాపారం, గణితం, విద్యాకారకుడు. పురాణగాథ చంద్రునికి మరియు బృహస్పతి భార్య అయిన తారకు జన్మించినవాడు బుధుడు. బుధుని బుద్ధి కుశలతను చూసి బ్రహ్మదేవుడు ఆకర్షితుడే అతనికి గ్రహమండలంలో మేధస్కు అధిపతిగా స్థానాన్ని కల్పించాడు. వేదమంత్రం ఓం ఉద్బుధ్యస్వాగ్నే ప్రతి జాగుహేన మిష్టపూర్తే సగ్ము సృజేథామయంచ పునః కృణ్వనితస్తరుణో మేధావిత్వేతాం త్వయి తంతుమేతం. గాయత్రీ మంత్రం ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్. పరిహారాలు ఓ శాంతి. శ్రీమహావిష్ణువును ఆరాధించడం లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం. బుధవారం నాడు పెసలు దానం చేయడం. ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం. పేద విద్యార్థులకు సహాయం చేయడం. 5 గురుడు బృహస్పతి జీవకారకుడు, దేవగురువు. మహిమ జ్ఞానం, సంతానం, ధర్మం, అదృష్టానికి కారకుడు. అత్యంత శుభగ్రహం. పురాణగాథ అంగిరస మహర్షి కుమారుడైన బృహస్పతి పరమశివుడిని మెప్పించి దేవతలకు గురువుగా, మార్గదర్శిగా నిలిచాడు. ఇంద్రుడి సభలో ధర్మాధర్మాలను ప్రబోధించే పరమ పవిత్రమైన స్థానం బృహస్పతిది. వేదమంత్రం ఓం బృహస్పతే అతి యదర్యో అర్హాద్దిమద్విభాతి క్రతుమజ్జనేష్ యద్దిదేచ్చవస యుత ప్రజాత తదస్మాసు ద్రవినందేహి చిత్రం. గాయత్రీ మంత్రం ఓం వృషభధ్వజాయ విద్మహే కుణిహస్తాయ ధీమహి తన్నో గురిన్హ ప్రచోదయాత్. పరిహారాలు ఓ శాంతి. మేధా దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం. గురువారం శనగలు దానం చేయడం. పసుపు రంగు వస్త్రాలు ధరించడం. పెద్దలను, గురువులను గౌరవించి వారి ఆశీస్సులు తీసుకోవడం. 6 శుక్రుడు భోగకారకుడు, దైత్య గురువు. మహిమ కళలు, వాహన సౌఖ్యం, దాంపత్య సుఖం, సంపద కారకుడు. పురాణగాథ భృగు మహర్షి కుమారుడైన శుక్రుడు కావ్యుడు, అసురుల, రాక్షసుల గురువు. ఆయన శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి మరణించిన వారిని బతికించే అత్యంత శక్తివంతమైన ముత సంజీవని విద్యను పొందాడు. వేదమంత్రం ఓం ప్రవస్సుక్రాయ భానువే భరధ్వం హవ్యం మతిం చాగ్నయే సుపూతం యో దైవ్యేన మనసా యథాజాతో వేదాః ప్రతీచినాని దివ్యాన్యోతి. గాయత్రీ మంత్రం ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్. పరిహారాలు ఓ శాంతి. లక్ష్మీదేవి పూజ చేయడం. శ్రీసూక్తం పఠించడం. శుక్రవారం బొబ్బర్లు దానం చేయడం. తెల్లని సువాసనగల పూలతో అర్చించడం. 7 శని దేవుడు కర్మఫలదాత, న్యాయాధికారి. మహిమ ఆయుష్షు, దుమ్హఖం, క్రమశిక్షణ, కర్మ అనుభవానికి కారకుడు. శని కఠినమైన శిక్షలు వేసినా అవి మనుషులను ఆధ్యాత్మికంగా సంస్కరించడానికే. పురాణగాథ సూర్యదేవుడు మరియు ఛాయాదేవిల పుత్రుడు శని. జన్మించినప్పుడే శని దృష్టి తండ్రిపై పడగా సూర్యుని శరీరం నల్లగా మారిపోతుంది. శనిదేవుని ఉగ్రత్వానికి భయపడి అందరూ దూరం పెట్టినా శివుడు శనికి కాశీలో ఘోర తపస్సు చేసినందుకు మెచ్చి గ్రహమండలంలో న్యాయాధికారి, జడ్జ్ ఆఫ్ కర్మ పదవిని ఇచ్చాడు. ప్రతి వ్యక్తి చేసే పాపపుణ్యాలను లెక్కగట్టి దండించే అధికారం శనిదేవునిది. వేదమంత్రం ఓం శన్నో దేవిరభిష్టయ ఆపో భవంతు పీతే శమ్యోరభిస్రవంతునః. గాయత్రీ మంత్రం ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. పరిహారాలు ఓ శాంతి. హనుమాన్ చాలీస పఠించడం. హనుమంతుని భక్తులను శని బాధించునని వరమిచ్చాడు. శనివారం నల్ల నువ్వుల నూనె దానం చేయడం. దీపారాధన చేయడం. అనాథలకు, కుష్ఠురోగులకు, కార్మికులకు సహాయం చేయడం. సేవాభావమే శనికి పరమ ప్రీతికరం. 8 రాహువు ఛాయాగ్రహం, భోగ భ్రమకారకుడు. మహిమ హఠాత్ పరిణామాలు, విదేశీ ప్రయాణాలు, భ్రాంతికి కారకుడు. పురాణగాథ క్షీరసాగర మథనంలో అమృతం లభించినప్పుడు స్వర్భానుడు అనే అసురుడు దేవత రూపంలో వచ్చి అమృతాన్ని తాగుతాడు. సూర్యచంద్రులు దీనిని గమనించి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి చెప్తారు. విష్ణువు సుదర్శన చక్రంతో ఆ అసురుని తల నరుకుతాడు. అమృతం గొంతు దాటడం వల్ల వాడు చనిపోడు. తల భాగం రాహువుగా మారి పాము తలను,
మానవ శరీరాన్ని పొందుతుంది. వేదమంత్రం ఓం కయ నశ్చిత్ర ఆభువదుతి సదావృధ సఖ కయ శచిష్ఠయ వృత. గాయత్రీ మంత్రం ఓం నాకధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహింహ ప్రచోదయాత్. పరిహారాలు ఓ శాంతి. దుర్గాదేవి ఆరాధన రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం, నల్ల మినుములు దానం చేయడం, చండీ సప్తసతి లేదా దుర్గా అష్టోత్తరం చదవడం. 9 కేతువు ఛాయాగ్రహం, మోక్షకారకుడు. మహిమ వైరాగ్యం, మోక్షం, ఆధ్యాత్మిక ఉన్నతి, మానసిక బలానికి కారకుడు. పురాణగాథ విష్ణువు నరికిన స్వర్భానుని మొండెం భాగం కేతువుగా మారింది. దీనికి పాము తోక మరియు మానవ శరీరం ఉంటాయి. తలలేని కారణంగా ఇది ఇంద్రియ సుఖాల జోలికి వెళ్లకుండా నేరుగా మోక్షం వైపు నడిపిస్తుంది. అందుకే కేతువును మోక్షకారకుడు అంటారు. వేదమంత్రం ఓం కేతుం కృణ్వన్నకేతవే పేసో మర్యా అపేససే సముషద్భర జాయథ. గాయత్రీ మంత్రం ఓం అశ్వధ్వజాయ విద్మహే సులహస్తాయ ధీమహి తన్నో కేతున్హ ప్రచోదయాత్. పరిహారాలు ఓ శాంతి. విఘ్నేశ్వరుని వినాయకుడు ఆరాధించడం, ఉలవలు దానం చేయడం, కంబళ్లు లేదా వస్త్రాలను పేదలకు దానం చేయడం, పక్షులకు ఆహారం వేయడం. సర్వగ్రహ శాంతి విధానాలు యూనివర్సల్ రెమెడీస్. నవగ్రహాల అనుగ్రహం కోసం వ్యక్తిగత జపాలతో పాటు ఈ క్రింది సామాన్య పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. నవగ్రహ హోమం ప్రతి సంవత్సరం ఇంట్లో లేదా దేవాలయంలో నవగ్రహ శాంతి హోమం చేయించడం వల్ల వాస్తు మరియు గ్రహ దోషాలు తొలగిపోతాయి. నవగ్రహ స్తోత్ర పఠనం మహర్షి వేదవ్యాస ప్రణీత నవగ్రహ స్తోత్రం ఆదిత్యాయ చ సోమాయ ప్రతిరోజూ పఠించడం వల్ల సర్వగ్రహ పీడలు నివారించబడతాయి. ధర్మవర్తనం వేదాలు మరియు పురాణాలు చెప్తున్న పరమ సత్యం ఏంటంటే ధర్మబద్ధంగా జీవించే వ్యక్తిని, సత్యాన్ని పలికేవాడిని, ప్రాణుల పట్ల దయ చూపేవాడిని ఏ గ్రహాలు చెడు చేయలేవు. నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః.